హాయ్ ఫ్రెండ్స్. ఇది మా బత్తాయి చెట్టు అండి. కాయలు చూడండి ఎన్నున్నాయో. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదొకటి బాగా వెయిట్ కూడా లావొచ్చాయండి. ఈ 2 ఇదొకటండి 3 కాయలు. ఇదిగోండి ఇక్కడ ఒకటి 4, 5 ఇదిగోండి ఇక్కడ 6 ఇక్కడ జంటకాయలు ఉన్నాయి చూడండి. 7, 8 కాయలు. ఇంక ఇటు ఒక జంటకాయలు ఉన్నట్లున్నాయండి. ఇదిగోండి ఇక్కడ పైకి 9, 10 కాయలున్నాయండి మొత్తం. అసలు ఒక్కొక్క కాయ వచ్చి పావు కేజీ దాకా ఉందండి. బాగుంది. పావు కేజీ పైనే ఉంది. బాగా వెయిట్ ఉన్నాయండి. నేను ఇది వేసింది 100 రూపీస్ టబ్లోనే. బాగా కాసిందండి. ఇప్పుడు ఇంకంతా మళ్ళీ పూత పిందండి. మొత్తం పూతలు వచ్చేసాయి మళ్ళీ. అసలు ఈ పూతలండి ఎంత మంచి స్మెల్ వస్తాయోనండి చెట్టు దగ్గరికి వస్తే. ఇక పిందెలు చూడండి, అన్నీ చిన్న చిన్న పిందెలు అయ్యాయి. ఇప్పుడు ఇవి నిలవటానికి నేను కొంచెం కంపోస్ట్ అవి ఇస్తాను. ఇచ్చి పుల్ల మజ్జిగ స్ప్రే చేయాలి. ఇదిగోండి కొమ్మలకి పిందెలు చూడండి చాలా వచ్చాయి. అయితే ఇవన్నీ ఉండవండి. వాటిలో కొన్నే కాయలు అవుతాయి, కొన్ని రాలిపోతాయి. ఎల్లోగా ఉన్నాయన్నీ రాలిపోతాయి అన్నమాట. నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్ లిక్విడే ఇస్తానండి. వారం రోజులు కిచెన్ వేస్ట్ మొత్తం వారం రోజులు ఒక బకెట్లో వేస్తాను. అవి తర్వాత కిచెన్ వేస్ట్ అంతానేమో కంపోస్ట్గా చేసి, ఇది చూడండి ఎంత బరువు ఉందో. మిగతా అందులో వచ్చే ఆ లిక్విడ్ని 1:10 డేస్లో నీళ్ళు వాటర్ కలిపేసి బాగా డైల్యూట్ చేసేసి ఇస్తానండి. ఎక్కువగా కిచెన్ వేస్ట్ వేయడానికే ఇలా ఉంటాయి అన్నమాట. గ్రీన్గా కూడా ఉంటాయి.